శ్రీనగర్లో చిక్కుకున్న మనోళ్లు టూర్కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు ఏజెంట్లు టూర్లో భాగంగా పహల్గాం వెళ్లాలని ప్లాన్ అంతలోనే అక్కడ ఉగ్రదాడి ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస అక్కడ అంతటా కర్ఫ్యూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి అసలు నిజంగానే అంటే ఇక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఒక ఇంటెలిజెన్స్ అధికారి కూడా చనిపోయిందని చెప్పేసి మనం వార్తలలో చూసినాము ఎస్ శ్రీనగర్లో తెలంగాణకు చెందిన 81 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ ఆఫీస్ మేనేజర్లు, ఏజెంట్లు కుటుంబ సమేతంగా జమ్మూ కాశ్మీర్ టూర్ వెళ్లారు. వారిలో మెదక్ కపిల్ చిట్ ఫండ్ ఆఫీస్ మేనేజర్ పవన్, చైతన్య దంపతులు, ఏజెంట్ రామకృష్ణ, మహేశ్వరి దంపతులు, వారి కొడుకు సుశాంత్ ఉన్నారు. వీళ్ళంతా ఈ నెల 22న మంగళవారం హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వయా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ వెళ్లారు. ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ హోటల్కు చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యాక స్థానికంగా ఉన్న తులిప్ గార్డెన్కు వెళ్లారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గాంకు గురువారం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే మంగళవారం అక్కడ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి చేసి 28 మందిని కాల్చి చంపారు. దాంతో తెలంగాణ టూరిస్టులంతా హోటల్లోనే ఉండిపోయారు. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ ప్రాంతం అంతా ఆర్మీ కంట్రోల్లో ఉందని, అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొందని అక్కడ ఉన్నవారు తెలిపారు. ఫ్లైట్ దొరికితే హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా మైనంపల్లి హనుమంతరావు చెప్తా ఉన్నారు. చాలామందితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి, జశ్వంత్ అని చెప్పేసి అతను కూడా కపిల్ చిట్ ఫండ్కి సంబంధించినటువంటి మేనేజరు, అతను కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు. అసలు శ్రీనగర్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బందులలో ఉన్నారా ఏంటి అనేది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు శ్రీనగర్లో పరిస్థితి గురించి. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు లైవ్లో ఉన్నారన్నా, ఎట్లా ఉంది అసలు? మీరు ఇప్పుడు శ్రీనగర్లో చిక్కుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి, వెలుగు పేపర్ వాళ్ళు కూడా రాయడం జరిగింది. లేదు, చిక్కుకోవడం అంటూ ఏం లేదన్న. ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల హోటల్లో ఉండిపోయాము. ఓకే, హోటల్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, మాకు అంతా సేఫ్ గానే ఉన్నాము. కాకపోతే మా టికెట్స్ 25th రిజర్వేషన్ ఉన్నందు వల్ల ఇక్కడ ఆగిపోయాం, అంతేగాని చిక్కుకోవడం అంటూ ఏం లేదు. ఏమైనా అలాగే చెప్పండి, ఏమైనా ఆర్మీ అధికారులు మీ దగ్గరికి వచ్చి కలవడం ఏమైనా జరిగిందా? నిన్న ఈవినింగ్ వచ్చారండి, ఎస్పీ గారు వచ్చారు, ప్లస్ మన బండి సంజయ్ గారు కూడా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ఎస్పీ గారు కానీ వాళ్ళ డిఎస్పీ గారు వాళ్ళు వచ్చి సందర్శించిపోయారు ఆ హోటల్ ని. మీకు ఎలాంటి భయం లేదు, మేము ఉన్నామని చెప్పారు. యాక్చువల్ గా మేము టికెట్స్ 25th ఉన్న వల్ల ఇక్కడ ఉన్నాం, కానీ ఇంకా వేరే ఏ కారణాలు లేవు. మీరు పహల్గాం కూడా పోవడానికి సిద్ధమైనట్టుగా చెప్తా ఉన్నారు. నిజమైన పహల్గాం పోవడానికి కూడా ఉండేనా అప్పుడు మీ టూర్లో? మాకు ఈ రోజు ఉండే పహల్గాం వెళ్ళాల్సింది. మేము వచ్చాము ఇక్కడ 22nd వచ్చామండి. 22nd మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి 23rd హోటల్లో ఉన్నాము. ఇక్కడ ఇవాళ హోటల్నే ఉన్నాము. మాకు ఇవాళ పహల్గాం ఇవాళ ఉండే కానీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అవును, మేము కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎవరం కూడా. ఎంతమంది ఉన్నారు మొత్తము మీరు ఉన్నటువంటి హోటల్లో, శ్రీనగర్ హోటల్లో? 80 మెంబర్స్ ఉంటామండి. 80 మెంబర్స్ తెలుగు వారేనా? అంతా తెలుగు వారమండి. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవంటారు? ఏం లేదండి. మాకు కపిల్ చిట్ ఫండ్ వాళ్ళు కానీ ఎస్ఓటి వాళ్ళు కానీ వాళ్ళు మమ్మల్ని కరెక్ట్ గా చూసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఎంబడి మాకు మెసేజ్ పెడుతున్నారు. మేము టికెట్లు కూడా ట్రై చేస్తున్నామండి, రీషెడ్యూల్ కోసానికి చెప్తున్నారు. ఓకే, కన్వీనియంట్ గా ఉన్నాము, సేఫ్ గా అండి, మంచిగానే ఉన్నాము, మాకు ఇబ్బంది లేదు. రేపు మీరు తిరిగి ప్రయాణం హైదరాబాద్కి వచ్చేస్తారు ఏ రకంగా? అవునండి, రేపు ఈవినింగ్ ఉంది మాకు ఫ్లైట్. ఇక్కడ నుంచి ఢిల్లీ ఉంది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేస్తాం. ఓకే ఓకే అన్న. ఇది అక్కడ ఉన్నటువంటి సందర్శకుడు, హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీరు సందర్శనకు వెళ్ళినటువంటి సందర్శకుడు చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు వాళ్ళకి పహల్గాంకు సంబంధించినటువంటి సందర్శన కూడా ఉండింది, కానీ మొన్న జరిగినటువంటి ఉగ్రముఖ దాడి వలన ఆ యొక్క సందర్శనను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మేము సేఫ్గానే ఉన్నామనేటువంటి మాటను కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఎస్, టెర్రరిజానికి సంబంధించినటువంటి విషయంలో మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త కరెక్ట్ కాదు అంటూ ఉన్నారు. అంటే క్యాస్ట్ అడిగి, రిలీజియన్ అడిగి,
హిందూ ముస్లిమా అని చెప్పేసి అడిగి చంపారు అనేటువంటి మాట మాత్రము కరెక్ట్ కాదంటా ఉన్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్ళే. భూతల స్వర్గం మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరాన్ ఏరియా ఉగ్రమూకల నరమేదానికి మౌన సాక్షిగా మిగిలింది. పచ్చటి కొండల నడుమ ప్రశాంతంగా గడిపేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అమాయక టూరిస్టులు ముష్కర్ల క్రూరత్వానికి తమ ఆప్తులు బలైతుంటే ప్రత్యక్ష నరకం చవి చూశారు. అమాయకులను చుట్టుముట్టిన ఉగ్రమూకలు ఒక్కొక్కరిని మతం పేరు అడుగుతూ ఐడి కార్డులు చెక్ చేస్తూ మగవాళ్ళని టార్గెట్ చేస్తూ భూతల స్వర్గాన్ని నరకంలా మార్చేశారు. కళ్ళెదుటే తమ ఆప్తులు టెర్రరిస్టుల తుపాకీ తూటాలకు నెలకొరుగుతుంటే మహిళలు గుండెలు బాదుకుంటూ రోధించారు. అప్పటి వరకు కేరింతలు కొట్టిన పిల్లలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు. ఒకరా ఇద్దరా ఏకంగా 28 మందిని ముస్కర్లు పొట్టన పెట్టుకున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు, విదేశీయులు, వీరితో పాటే స్థానికులు టెర్రరిస్టుల విద్వేష తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బైసరాన్లో ఆ నరకాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన వాళ్ళతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరిని కదిలించినా కన్నీళ్ళే రాలుతున్నాయి. మోదీకి చెప్పుకోమన్నారు. బెంగళూరుకు చెందిన 48 ఏళ్ల మంజునాథరావు రియల్టర్. కొడుకు 12వ క్లాసులో 96% మార్కులతో మంచి రిజల్ట్ తెచ్చుకోవడంతో భార్య పల్లవిని కొడుకును తీసుకొని వెకేషన్ కోసం బైసరాన్కు వచ్చాడు. 24వ తేదీన తిరిగి వెళ్ళాలనుకున్నారు. కానీ 2 రోజుల ముందే ఘోరం జరిగింది. పల్లవి కళ్ళెదుటే మంజునాథరావు టెర్రరిస్టులు కాల్చివేశారు. మంజునాథరావును టెర్రరిస్టులు చంపేశారు. భర్త చావును చూసి తట్టుకోలేకపోయిన పల్లవి తనను కూడా చంపేయాలంటూ అరిచింది. కాను నిన్ను పోయి మోదీకి చెప్పుకో అని చెప్పి ముస్కర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో స్థానికులు ముగ్గురు బిస్మిల్లా ఆదిల్ హుసేన్ ముచ్చితో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిది అయిపోయింది. మంగళవారం టెర్రరిస్టులు చుట్టుముట్టినప్పుడు ఆదిల్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓ టెర్రరిస్ట్ నుంచి గన్ను నాక్కునేందుకు ప్రయత్నించడంతో అతనిపైన ముష్కర్లు తూటాల వర్షం కురిపించారు. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న ఆదిల్ మరణంతో అతడి భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు పెను విషాదంలో మునిగిపోయారు. ఖచ్చితంగా ఇతడికి యాక్సెప్ట్ చెప్పాల్సిందే. ఇక ఒక అతను తప్పించుకున్నాడు. ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఖలీమా అని చెప్పడంతో బతికా. పహల్గామ్ దాడి నుంచి ఓ ప్రొఫెసర్ చాలా తెలివిగా వివరించి తన భాగస్వామిని కాపాడుకున్నాడు. తన తోటి వారితో కలిసి ఇస్లామిక్ శ్లోకం అయిన ఖలీమాను పఠించి ప్రాణాలతో బయటపడ్డాడు. అస్సాంలోని కచార్ జిల్లా సిల్చార్కు చెందిన దేబాశిష్ భట్టాచార్య అస్సాం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ టూర్కు వెళ్లారు. మంగళవారం బైసరాన్లో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఓ టెర్రరిస్ట్ మా దగ్గరికి వచ్చి దాక్కుందామని ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని కాల్చి చంపాడు. దాంతో మాతో పాటు ఉన్న చాలామంది ఖలీమా పఠించడం మొదలుపెట్టారు. దాంతో నేను కూడా లా ఇలాహి అంటూ చదవడం మొదలుపెట్టాను. దీంతో ఆ టెర్రరిస్ట్ నన్ను వదిలేశాడు అంటూ భట్టాచార్య అంటే ఇతను ముస్లిం కాదనో అట్లా ధృవీకరించుకున్న తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి. ఇక టెర్రర్ దాడి నుంచి బయటపడిన బాధితులు మన సైనికులను చూసి భయపడ్డారు. టెర్రరిస్టులు కూడా ఆర్మీ యూనిఫామ్ ధరించి రావడంతో నిజమైన సైనికులను చూసి ఈ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. మే ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ఆర్మీ అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇట్లా ఒకరిద్దరు కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చనిపోయినటువంటి ఆ 28 మంది మృతదేహాల వద్ద, పార్థివ దేహాల వద్ద నివాళులు ఘటిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇట్లాంటి ఖచ్చితంగా జరగకూడదు. ఆ జరిగిన వెంటనే మరి వారిని ఇప్పటికైతే ఇద్దరిని తుదిముట్టించినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి వారి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. 4 ఫోటోలు, దానిలో ఇద్దరిని అయితే ఇప్పటికే తుదిముట్టించినట్టుగా చెప్తా ఉన్నారు. వేట జరగాల్సిందే. ఇంకా విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్